గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు టాలీ లోకేష్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మనము టాలీ ప్రైమ్ న్యూ వర్షన్లో డిస్కస్ చేయబోయే స్మాల్ టాపిక్ ఏమిటి అని చూస్తే, మీరు రెగ్యులర్గా యూజ్ చేస్తూ ఉంటారు, కొంతమంది అలా అనుకుంటారు. కానీ అలియాస్ అంటే ఏంటి, అలియాస్ని ఎలా షార్ట్కట్స్గా యూజ్ చేయాలి, దాన్ని ఎప్పుడు ఎలా యూజ్ చేయొచ్చు, ఏంటి అసలు అలియాస్ అంటే ఏంటి, ఇది ఎప్పుడు ఎక్కడ ఎలా యూజ్ చేసుకోవచ్చు అనేది ఈరోజు మనం చూపబోతున్నాం. ఇక్కడ మీరు చూసుకుంటే లాస్యా ట్రేడర్స్ అనే కంపెనీ నేను ఆల్రెడీ క్రియేట్ చేస్తున్నాను. ఓకే, అదేవిధంగా ఆల్టర్లోకి వెళ్తే లెడ్జెస్ కావచ్చు, యాజ్ యూజువల్ స్టాక్ ఐటమ్స్ కావచ్చు, నేను ఒక 3 క్రియేట్ చేసుకుని ఉన్నాను. సో వీటిని ఎప్పుడు ఎలా యూజ్ చేస్తాము అంటే, నేను ఆల్రెడీ క్రియేట్లోకి వెళ్ళి లెడ్జెస్ ఐటమ్స్ క్రియేట్ చేశానండి. బట్ వీటిని ఎప్పుడు ఎలా యూజ్ చేస్తామని చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్, మీరు రెగ్యులర్గా వోచర్స్లోకి వెళ్ళి ఎలా ఎంట్రీస్ పోసి వస్తారు. F6లోకి వెళ్తున్నాను. ఇప్పుడు క్యాపిటల్ కాబట్టి CAP అని టైప్ చేస్తారు. క్యాపిటల్ ఇచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ అమౌంట్ ఇచ్చేసి సేవ్ చేస్తారు ఇలాగా. నెక్స్ట్ ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ పేమెంట్ తీసుకుంటాను, వేజెస్ అనుకోండి, WAGS జస్ట్ టైప్ చేస్తే వచ్చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 5000 క్యాష్ సేవ్ చేస్తారు. తర్వాత పర్చేజ్ అనుకోండి, ఓకేనా. పర్చేజ్లోకి వెళ్ళి ఫర్ ఎగ్జాంపుల్ రాజు ట్రేడర్స్ పర్చేజ్ నోకియా 15,000 ఇలా యాక్చువల్గా ఇలా సేవ్ చేసుకుంటారు. కానీ ఇలా లేకుండా నోకియా అని టైప్ చేసుకోకుండా, రాజు అని టైప్ చేయకుండా, ఆ నోకియాకి రాజుకి మనము అలియాస్ ఎలా యూజ్ చేస్తాం, క్యాపిటల్ కూడా అలియాస్ ఎలా యూజ్ చేయొచ్చు, వేజెస్కు అలియాస్ ఎలా యూజ్ చేయొచ్చు అనేది ఇప్పుడు చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఆల్రెడీ కంపెనీ క్రియేట్ చేసుకున్నాను కాబట్టి లెడ్జర్స్ కావచ్చు, ఐటమ్స్ కావచ్చు, ఆల్టర్లోకి వెళ్తున్నాను. లెడ్జర్లోకి వెళ్ళాను, ఫస్ట్ క్యాపిటల్ తీసుకున్నాను. నీకు గుర్తుండేది మీరు తీసుకోవచ్చు అండి. ఇప్పుడు క్యాపిటల్కి నేను 1 అని పెట్టుకుంటాను, అలియాస్. ఇక్కడ చూసారా, అలియాస్ అనే పదం ఇక్కడ ఉంది, దీనికి 1 అని ఇచ్చుకున్నాను. కంట్రోల్ A ఇచ్చి సేవ్ చేస్తున్నాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పర్చేజ్కి ఇక్కడ నీ ఇష్టం, అక్కడ పర్చేజ్ ఉంది, P అని ఇచ్చుకున్నా పర్వాలేదు, P అని ఇచ్చాను. కంట్రోల్ A సేవ్. సేల్కి S అని ఇచ్చుకుంటాను. SAL శాలరీస్ ఉంది, SALI అని ఇవ్వాల్సిన అవసరం లేదు, బట్ శాలరీకి A ఇచ్చుకుంటాను. కంట్రోల్ A. సేల్స్కి S ఇచ్చుకుంటాను. అంటే ప్రతిదీ పూర్తిగా టైప్ చేయకుండా SALES అని జస్ట్ 1 అక్షరంతో మనం షార్ట్ కట్ కీస్ పెట్టుకోవచ్చు. బ్యాంక్, SBI బ్యాంక్కి ఉంది, దీనికి B అని పెట్టుకుంటాను షార్ట్ కట్ కీ, అంటే అలియాస్ లాగా. తర్వాత వేజెస్కి W పెట్టుకుంటాను. మీ ఇష్టం ఏ నెంబర్ అయినా పెట్టుకోవచ్చు అండి, జస్ట్ నేను చూపిస్తున్నాను మీకు. రాజు ట్రేడర్స్ ఉంది, రాజుకి R పెట్టుకుంటాను. కంట్రోల్ A సేవ్. తర్వాత ప్రియాకి P పెట్టుకుంటాను. ఆల్రెడీ P ఇంత ముందు ఉంది కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ దీనికి Pకి బదులు Y పెట్టేస్తాను. కంట్రోల్ A. ఇక్కడ చూసారా, కొత్తగా మళ్ళీ జనరేట్ అవుతున్నాయి, A అని, B అని, P అని, R అని కొత్తగా జనరేట్ అవుతున్నాయి. ఇవేంటి, ఎక్స్ట్రా అనమాట, ఎక్స్ట్రాగా కనబడతాయి. అదేవిధంగా ఐటమ్స్ కూడా చూద్దాం. స్టాక్ ఐటమ్స్కి ఏ దానికైనా పెట్టుకోవచ్చు అండి. నోకియాకి N అని ఇస్తాను. కంట్రోల్ A. శాంసంగ్కి S అని ఇస్తాను. కంట్రోల్ A. వివోకి V అని ఇచ్చుకుంటాను, అలియాస్ V. కంట్రోల్ A సేవ్. ఇప్పుడు చూసారా, ఎక్స్ట్రాగా V అని, S అని, N అని వచ్చాయి. ఇప్పుడు వెళ్ళి బిల్స్ చూద్దాం కంప్లీట్ చేసి. వోచర్స్లోకి వస్తున్నాను. ఫస్ట్ది నేను F6 వెళ్ళాను. F6 వస్తే క్యాపిటల్కి ఏం తీసుకున్నాను, 1 అని తీసుకున్నాను కదా, జస్ట్ 1 అని ఇస్తాను. 1 ఇచ్చి ఎంటర్ ఇస్తే ఆటోమేటిక్గా క్యాపిటల్ అని వచ్చేసింది. చూడండి, నేను క్యాపిటల్ అని టైప్ చేయలేదు, జస్ట్ 1 అని ఇచ్చేసాను. ఆటోమేటిక్గా ఎంటర్ ఇచ్చేసరికి మన క్యాపిటల్ చూపించేసింది. 20,000 క్యాష్ సేవ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పర్చేజ్లోకి వెళ్తున్నాను. రాజుకు మనం యాక్చువల్గా రాజు టైప్ చేయాలి కదా, రాజుకు నేను R అని ఇస్తున్నాను, జస్ట్ ఎంటర్.
ఆర్ అని ఇచ్చేస్తేనే ఆటోమేటిక్గా రాజు ట్రేడర్స్ అని తీసేసుకుంది చూడండి. ఓకేనా. ఇప్పుడు పర్చేజ్ ఉంది, పర్చేజ్ అని టైప్ చేయకుండా జస్ట్ పి అని ఇచ్చి ఎంటర్ ఇస్తాను, ఆటోమేటిక్గా పర్చేజ్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఐటమ్స్ ఉన్నాయి, ఐటమ్స్ ఏంది నోకియా ఉంది ఫర్ ఎగ్జాంపుల్, ఎన్ అని ఇచ్చేస్తాను, ఎంటర్, ఆటోమేటిక్గా నోకియా అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు వివో ఉంది, జస్ట్ వి అని ఇచ్చి ఎంటర్ ఇచ్చేస్తా, వివో వచ్చేస్తుంది. తర్వాత శాంసంగ్ ఉంది, ఎస్ అని ఇచ్చేస్తా, ఆటోమేటిక్గా శాంసంగ్ అని తీసేసుకుంటుంది. మీ ఇష్టం అండి, శాంసంగ్కి ఎస్ఐ పెట్టాల్సిన అవసరం లేదు, మీకు నచ్చిన పదం పెట్టుకోవచ్చు. ఓకే. ట్యాక్స్ ఇచ్చుకోవచ్చు, సిజిఎస్టీ మనం అవి క్రియేట్ చేయలేదు కాబట్టి అవసరం లేదు. సేవ్. ఇప్పుడు సేల్స్లోకి వెళ్తున్నాను, ప్రియా ఉంది, ప్రియాకి ఫర్ ఎగ్జాంపుల్ ఏ అని ఇచ్చాను, ఏ అనేది మన షార్ట్కట్ లేదు, ప్రియాకి వచ్చేసి నేను ఆర్ అని ఇచ్చాను, ఎంటర్, ఆటోమేటిక్గా రాజు ట్రేడర్స్ తీసుకుంది. ప్రియాకి వచ్చేసి వై తీసుకున్నాను, వై అని ఇచ్చాను, ఆటోమేటిక్గా మనకి ప్రియా ట్రేడర్స్ వచ్చేసింది చూడండి. ఎస్కి సేల్స్కి ఎస్ అని ఇచ్చేస్తే సేల్స్ వచ్చేస్తుంది. యాజ్ యూజువల్ ఐటమ్స్ సేమ్ అంతే, నోకియా ఎన్ ఇచ్చేస్తే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ రేట్ వచ్చేసి 18,000. ఇప్పుడు శాంసంగ్కి ఎస్ అని ఇచ్చేస్తా, వచ్చేస్తుంది, రేట్ వచ్చేసి 20,000. ఈ విధంగా మనము ప్రతిదానికి షార్ట్కట్ కీస్ని యూజ్ చేయొచ్చు. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బ్యాంక్ ఉంది, కాంట్రా వెళ్తున్నాను, బ్యాంకులో మనం అమౌంట్ డిపాజిట్ చేస్తున్నాము అనుకోండి, క్యాష్, ఇప్పుడు లేకుంటే విత్డ్రా చేసుకుంటున్నాము, లేదా క్యాష్ డిపాజిట్ చేస్తున్నాము అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 50,000. ఓకేనా. బ్యాంక్కి ఏంటి బి అని ఇచ్చేసి ఎంటర్ ఇస్తా, ఆటోమేటిక్గా బ్యాంక్ వచ్చేస్తుంది. సో ఈ విధంగా అలియాస్ని ఐటమ్స్లో కావచ్చు, యాజ్ మనకు లెడ్జెస్లో కావచ్చు, స్టాక్ గ్రూప్స్లో కావచ్చు, కేటగిరీస్లో కావచ్చు, మనకు నచ్చిన విధంగా అలియాస్ని మనం యూజ్ చేసుకోవచ్చు అండి. చాలా సింపుల్ అనమాట, చాలా సింపుల్ ట్రిక్. ఓకే. మీకు ఈ క్లాస్ బాగా అర్థమైంది అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన యొక్క ఛానల్ని రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉండండి. ఓకే, బాయ్, సీ యూ.